హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జూలై 1వ తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్కి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. సో ఈ మేరకు ఆర్బీఐ వద్ద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుబాటులో ఉంచింది. సో మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు 1వ తేదీన జీతాలు పెన్షన్లు జమ కావాలని ఆదేశాలు కూడా ఈ మేరకు జారీ చేసి ఉంది. కాబట్టి ఇప్పుడు బిల్లులన్నీ కూడా వేగవంతంగా ఆర్బీఐ ఈ-కొమర్స్ స్టేజ్లో ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడం అయితే జరగబోతోంది. ఈరోజు మధ్యాహ్నం లోపల అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయనేది తాజా సమాచారం. అలాగే మరికొన్ని బిల్లులు అయితే ఏవైతే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఏవైతే ఎస్టీఓ గారి చేత 25వ తేదీ తర్వాత అప్రూవ్ అయినవి, సో అలాంటి బిల్లులు అతి తక్కువ బిల్లులు అవి మాత్రము 2వ తేదీ అనగా రేపటి లోపల వాటిలో కదలిక వచ్చి జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవ్వడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు రేపట్లో అంటే జూలై 1, 2 తేదీలలో పూర్తిగా జూన్ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక సామాజిక పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు అరియర్స్, మొత్తం 7,000 రూపాయలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కొన్ని ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం అయితే 6 గంటల నుంచి ఈరోజు 6 గంటల నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించి 4,400 కోట్ల రూపాయలు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ మేరకు వారి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు కూడా శనివారమే ఆ అమౌంట్ను అయితే తెచ్చి వారి వద్ద ఉంచుకొని ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారు పంపిణీని. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి మరియు ఇతర ఉద్యోగులు ఎవరైనా కూడా 50 మందికి పెన్షన్ అయితే ఈరోజు పూర్తి స్థాయిలో పంపిణీ జరగాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఈ మేరకు జారీ అయ్యాయి. సో కాబట్టి ఖజానాకు ఎటువంటి లోటు లేదు. జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడమే లేటు. సో సామాజిక పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జమ అవుతాయి అంటున్నారు. ఏవైనా అరకొర మిగిలి ఉంటే ఏదైనా ప్రాబ్లం వల్ల, ఎంప్లాయీ ప్రాబ్లం వల్ల కానీ, పర్సనల్ ప్రాబ్లం వల్ల ఈరోజు పంచలేని పక్షంలో రేపట్లో కూడా తప్పనిసరిగా ఆల్టర్నేటివ్గా పంచడం అయితే జరుగుతుంది. సో ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. సో పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే ఈరోజు రేపట్లోగా జమ అవుతాయనేది తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.